శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో 301 ఒక పెద్ద మనిషి ఉత్సాహంగా భగవాన్ ఉపదేశాలను అనుసరించడంలో తన అనుభవాలను ఏకరూపెడుతూ ఉన్నాడు. ఒక పెద్ద మనిషి వచ్చి మంచి హుషారుగా భగవాన్ ఏ ఉపదేశాలు చెప్పారో దాన్ని తను ఎలా ఆచరిస్తున్నాడో చెప్పడం మొదలు పెడుతూ, భగవాన్ లాగానే తాను స్వామివారి నాడే పుట్టాను అని, ఇద్దరి పేర్లు కూడా ఒకటేనని ప్రకటిస్తున్నాడు. అప్పుడు భగవాన్ మాట కలిపారు, అవునవును, ఇద్దరిలోనూ ఉన్న ఆత్మ కూడా ఒకటే అని. అవునా? మరి ఎంత బాగుంది చూడు. ఇద్దరి పేర్లు ఒకటేను, అవునవును, ఇరువురిలో ఉన్న ఆత్మ కూడా ఒకటే, ఇద్దరిలో ఉన్న ఆత్మ కూడా ఒకటే అన్నారు. అంటే ఎవడైతే రెండుగా చూస్తున్నాడో వాడికి ఇవన్నీ ఉంటాయి తప్ప, ఆత్మనే తానుగా తన స్వరూపాన్ని ఆత్మస్వరూపంగా చూడగలిగిన వాడికి రెండోదే లేదు అని ఇక్కడ సందేశం అన్నమాట. తర్వాత 302 ఉపదేశ మంజరిలో అత్యంత వైరాగ్యం పరిణిత శిష్యుని లక్షణంగా పేర్కోబడింది. భగవాన్ యొక్క ఉపదేశ మంజరి అనేటువంటి గ్రంథంలో అత్యంతమైన వైరాగ్యం పరిణితి చెందిన శిష్యుడి లక్షణము అని పేర్కొనబడింది. తిరుచినాపల్లి నుంచి వచ్చినటువంటి యువకుడు ఒక ఆయన ఆ విషయాన్ని వివరంగా తెలియగోరుతూ అడిగాడు, భగవాన్, వైరాగ్యం అంటే ఏమిటి? ప్రాపంచిక వ్యవహారాలలో అనాసక్తి, ముముక్షత్వము అంతేనా వైరాగ్యం అంటే? ప్రాపంచ విషయాల మీద అనాసక్తి కలగడమును, ముక్తి కావాలనే కోరికను, దీన్నే కదూ భగవాన్ వైరాగ్యం అంటారు అని అడిగాడు అతను. మహర్షి అన్నారు, అది లేనివారు ఎవరున్నారు? ప్రతివాడు సుఖాన్నే కదా కోరతాడు, కానీ శోకగర్భాలైన వినోదాలను సుఖమని భ్రాంతి చెందుతాడు. ఎవడు ఏ పని ఎందుకు చేసినా దేనికోసం చేస్తున్నాడు? సుఖం కోసమే, ఆనందం కోసమే చేస్తున్నాడు. ప్రాపంచిక విషయాలలో పడి తిరుగుతున్న వారు కూడా అక్కడ వారికి ఏదో సుఖం ఉండబట్టే తిరుగుతున్నారు. అక్కడ వాళ్ళు సుఖాన్ని వెతుక్కుంటున్నారు. ఏ రకంగా వెతుక్కొని? ప్రతి ఒక్కడు సుఖాన్వేషి అయి ఉన్నాడు. వాడు ఆసక్తి చూపిస్తున్నటువంటి ప్రాపంచ విషయాల్లో కూడా వాడు సుఖాన్ని కోరుకుంటున్నారు. అంచేత కానీ శోకగర్భాలైన వినోదాలు సుఖము అని భ్రాంతి చెందుతున్నారు. ఏది సుఖమనుకుని వారు ఆ విషయాలను చేరుతున్నారో అవి శోకమును కలిగించేవై ఉన్నాయి, కానీ బయటికి సుఖంగా కనపడుతున్నాయి, కానీ అవి శోకాన్ని కలిగించేవే అని తెలుసుకోలేక వాటి కోసం అది సుఖంగా ఉంది అని భ్రమపడుతున్నారు. చెప్పారు కదా, ఒక చేప ఎర కోసం ఆశపడి వెళుతుంది. ఆ ఎరను తిని ఆనందపడదామని, కానీ ఏమైంది? అక్కడ వలలో పడిపోయింది, గాలానికి చిక్కిపోయింది. అవునా? సుఖమనే ప్రతి ఒక్క విషయాల్లో తిరుగుతున్నారు. ఎంత చెప్పినా అదిగో అక్కడ సుఖం ఉంది, అది వాళ్ళకి సుఖం ఇచ్చింది, వీళ్ళకి సుఖం ఇచ్చింది, వీళ్ళెంత బాగున్నారు, వీళ్ళెంత బాగున్నారు, ఎంత గొప్ప సుఖాలు అనుభవిస్తున్నారో, నాకు అది లేకపోవడం ఏమిటి, నాకు అది కావాలి, అది ఏదో సుఖాన్ని ఇస్తుంది అని భ్రమలోనే వెళ్తారు సుఖం కోసం. సుఖమని అనిపిస్తూనే అది దుఃఖంగా మారిపోతుంది. అయినా సరే ఆ పై కనిపించే సుఖ వ్యామోహంలో తిరుగుతున్నారు. వారు ఏ సుఖాన్నైతే ఈ జగత్తులో ఇంద్రియ విషయాలతో అనుభవిస్తున్నారో ఆ సుఖం క్షణకాలమే ఉంటుంది తప్ప శాశ్వతంగా ఉండేది కాదు. శాశ్వతంగా ఉండేదే అయితే గతంలో ఎన్ని సుఖాలు, ఇంద్రియ విషయాల్లో ఎన్ని సుఖాలు అనుభవించలేదు మనం? అవన్నీ ఉన్నాయా? అవి పోతుంటే మళ్ళీ వాటి కోసమే వెంపర్లాట. ఇదో ఇది చూడాలని, ఇది వినాలి, అది వినాలని, అది తినాలి, ఇది తినాలని, ఇలా ఉండాలి, అలా ఉండాలని, అవన్నీ కావాలని ప్రయత్నం చేసి సుఖాన్ని పొందినా మరి అది ఉండకపోవడం వల్ల మళ్ళీ కావాలని కాంక్ష కలుగుతుంది కదా.
అవే ఉండిపోతే నీకు కాంక్ష ఎందుకు కలుగుతుంది? కాబట్టి భ్రాంతితోడి ఆ ప్రవృత్తి వలన సౌఖ్యం క్షణభంగురంలా ఉంటుంది. అది నిజమే సుఖం అనుకునేటువంటి ఆ భ్రాంతితో ఆ సుఖం కోసం వెళుతున్నారు. అది క్షణభంగురం అయిపోతుంది. ప్రపంచంలో సుఖ దుఃఖాలు ఒకటి వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. ఈవేళ ఎంతో సుఖం కలిగింది, ఎంతో బాగుంది, మా భోగాలతో భాగ్యాలతో ఎంతో సంతోషంగా ఉన్నాం అనుకుంటాం. కానీ సుఖము వెంట దుఃఖము వచ్చి తీరుతుంది. సుఖము కూర్చేవి దుఃఖము కూర్చేవి ఏర్పరిచి సుఖదాయకాలు అందే వర్తించడం వైరాగ్యం. కాబట్టి దుఃఖం కలిగించేవి సుఖము కలిగించేవి వేరు చేసి సుఖదాయకాలు అందే ప్రవర్తించడాన్ని వైరాగ్యం అంటారు. ఏవి దుఃఖాన్ని ఇస్తాయి, ఏవి సుఖాన్ని ఇస్తాయని వివేక దృష్టితో చూసి, ఏవి క్షణభంగురమైన సుఖాలు ఇస్తాయి, ఏవి శాశ్వత సుఖాలు ఇస్తాయి, ఏది కోరితే దుఃఖం వస్తుంది, ఏది కోరితే దుఃఖము రాదు అని వివరించి వివేకవంతంతో సుఖాన్ని ఇచ్చే వాటిని దుఃఖాన్ని ఇచ్చే వాటిని వేరు పరచి సుఖాన్ని ఇచ్చే వాటి అందే ప్రవర్తిస్తూ ఉండడాన్ని వైరాగ్యం అంటారు. అర్థమైందా? అయ్యిందమ్మా. ఏది చేస్తే దాని వెంట బాధ రాదో పరిశీలించి దాని యందు మగ్నుడు కావడమే తెలివంటే. ఏది చేస్తే బాధ కలగదో, ఏది చేస్తే బాధ కలగదో చక్కగా పరిశీలించి దానిలో మగ్నుడై ఉండడమే తెలివి. ఎలాగ ప్రవర్తిస్తే నీకు దుఃఖం రాదో తెలుసుకుని అలాగ ప్రవర్తిస్తూ ఉండడమే తెలివి. అలా కాకపోతే ఒకడు ఇహంలో మరొకటి పరంలో పెట్టి రెండిటికి కాకుండా పోతాడు. అలాగే వివేకంతో దేన్ని సంపాదించుకుంటే దేన్ని పొందితే నాకు దుఃఖం రాదో దానినే నువ్వు చేస్తూ పోవాలి. అలా కాకుండా అదిగో ఇది చేస్తే సుఖం వస్తోంది అని వెడితే అక్కడ దుఃఖమే తిరిగి వస్తుంది. మళ్ళీ ఆ సుఖం కోసం మళ్ళీ వెళ్తావు, మళ్ళీ దుఃఖమే తిరిగి వస్తూ ఉంటుంది. అయినా సరే నీ సుఖ ఆపేక్ష దుఃఖాన్ని అనుభవిస్తున్నప్పుడు కూడా మళ్ళీ ఆ సుఖాన్ని కోరుతావు. కాబట్టి అలా గనక చెయ్యకపోతే ఒక అడుగు ఇహంలోనూ ఒక అడుగు పరంలోనూ పెట్టి రెండిటికి కాకుండా పోతాడు. నాకేమో మోక్షం కావాలి, భగవంతుడు కావాలి, నాకు ఎంత ఇష్టమో అంటారు. కానీ లోకంలోని విషయాల వల్ల వచ్చే సుఖము కూడా కాదు, అవి కూడా ఎంత ఇష్టమో అంటారు. ఇవి క్షణభంగురాలు, ఇవి సుఖాలు కావు. పరమాత్ముడు శాశ్వతుడు, అక్కడ దుఃఖము లేదు అని ఖచ్చితంగా తెలుసుకుని నీవు ఎక్కడ దుఃఖము లేదో దానినే అంటి పెట్టుకుని ఉన్నవాడు తెలివైనవాడు. గురువు చేసే కార్యం ఏమిటి అని ఒకరు ప్రశ్నించారు. సరేనండి, అయితే మహాగురువు ఒకరు ఉన్నారంటే ఆయన ఏం చేస్తారు అని అడిగారు. మహర్షి అన్నారు, తనకై తాను తగిన సహాయం చేసుకోలేనివాడు అశక్తుడు గురు రూపాన బలవంతర శక్తిని పొందుతాడు. తనకు తానుగా సహాయం చేసుకోలేనివాడు, శక్తి లేనివాడు గురువు యొక్క రూపమునందు గురువు నా గురువు నా రక్షకుడు అన్న గాఢమైన భావన వల్ల మరి బలవత్తరమైన శక్తిని పొందుతాడు. అట్లనే నీకు నువ్వే తగిన సహాయం చేసుకోలేకపోతున్నావు. నీ శక్తి నీకు సరిపోవడం లేదు. నీ మనసుని నీ ఆధీనంలో ఉంచుకోవడానికి, నీ ఇంద్రియాలను నీ ఆధీనంలో ఉంచుకోవడానికి, వద్దు అన్న పనులు చేయకుండా ఉండడానికి, చెయ్యి అన్న పనులు చేయడానికి నీకు తగిన శక్తి లేదు. అప్పుడు గురువు ఏం చేస్తారు అన్నావు కదా, గురువు రూపాన బలవత్తరమైన శక్తిని పొందుతారు. నా వల్ల కాదు భగవాన్, నేను అశక్తుడను, మీరే నాకు రక్షకులు, మీరు నాకు శక్తినివ్వండి, నేను మీకు శరణాగతి పొంది ఉన్నాను అని ఎవడైతే నేను నాది అనుకోకుండా ఆ మహాశక్తికి తన్ను తాను అర్పించుకుంటాడో
ఆ అర్పణ భావం వల్ల అతను గొప్ప శక్తి కలుగుతుంది అని భగవాన్ చెప్పారు. అందుచేత వైరాగ్యం అంటే ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలుసుకుని అనిత్యములైన వాటిని వదిలి నిత్యములైన వాటిని పట్టుకో, అప్పుడు దాన్ని వైరాగ్యం అంటారు. అలాగే ఏది చేస్తే నీకు పోని సుఖము కలుగుతుందో, ఏది చేస్తే నీకు తొలగి భ్రాంతి కలిగించే సుఖము కలుగుతుందో చక్కగా వివేచించి చూసి నిజ సుఖమును పొందింపజేసేటువంటి దేని వల్ల నీకు దుఃఖము రాదో ఆ పనిని నువ్వు సాధనగా చేసుకో. అలా కాకుండా అటు ఇటు కూడా ఇది కావాలి అది కావాలంటే రెండింటికి చెందిన రేవడి అయిపోతావు. అంతేకాకుండా ఇట్టి విషయంలో గురువు ఏం చేస్తారు అంటే, ఎవడైతే తనకు శక్తి లేదని, తాను విషయాల వలలో నుంచి బయటపడలేకపోతున్నానని, తాను భగవంతుడైనటువంటి సద్గురువుని ఆశ్రయించి అటువంటి శక్తి ప్రసాదించమని నిజంగా హృదయపూర్వకంగా ప్రార్థించి, ఆ ప్రార్థించడం వల్ల అతడికి శక్తి కలుగుతుంది. ఆ శక్తి వల్ల అతడు విషయాన్ని ఛేదించగలుగుతాడు. అంతే. ప్రార్థన వల్లనే కాదు, ప్రార్థన చేయడం వల్ల నేను భగవంతుని గురుదేవుని ఆశ్రయించాను కాబట్టి గురువు నుంచి నేను పొందిన శక్తి వల్ల ఇప్పుడు నేను ఎందుకు చేయించలేను? ఇంకా ఎప్పుడో గురువు వస్తాడు, నాకు శక్తినిస్తాడు, శక్తి వచ్చాక విషయాల నుంచి నేను విడిపోతాను అని కాదు. నేను గురువుని ఆశ్రయించాను కాబట్టి నేను ఇప్పుడు అశక్తుడును కాను, నేను శక్తివంతుడినే. నేను గట్టి ప్రయత్నంతో నేను ఈ ఇంద్రియ విషయ వ్యామోహాల ఒక్కొక్క దానిని నేను వదిలివేస్తాను, వదిలివేయగలను. ఎందుకంటే నాకు శక్తివంతుడైన గురువు యొక్క అండ ఉంది. అండ లేకపోవడం వల్ల నేను వదిలివేయలేకపోయాను. ఇప్పుడు గురువు యొక్క నాకు అండ ఉంది కనుక ఆటోమేటిక్ గా నాకు శక్తి అందుతోంది. అప్పుడు ఆ శక్తి నేను గట్టి ప్రయత్నం చేసి నేను శాశ్వత సుఖాన్ని పొందుతాను అని ప్రయత్నం చేయాలి. ఇదిగో నేను భగవాన్ దగ్గరే కూర్చుంటాను, ఉద్యోగం చేయను, ఏమీ చేయను అని కూర్చుంటే భగవాన్ మాత్రం ఏం చేస్తారు? చెప్పినట్టు చేయి. నీవు బలహీనుడవై ఉన్నావా? నేను నీకున్నాను, నేను నీకు శక్తినిస్తాను, నీకు నేను బలాన్ని ఇస్తాను, దాన్ని నువ్వు వినియోగపెట్టుకో అని చెప్తాడు గురువు. నువ్వు దాన్ని వినియోగపెట్టుకోవాలి. అంటే నువ్వు అక్కడ నీవు చేయవలసిన దాన్ని చెయ్యాలి, చేయకుండా రాదది. ఇప్పుడు ఇంతకు ముందు దేనినైతే నువ్వు వదలలేకపోతున్నావో, ఇప్పుడు నాకు గురువు యొక్క అపారమైన కృపాశక్తి, అఖండ శక్తి యొక్క శక్తి నేను ఆశ్రయించి ఉన్నాను గనక నేను ఇదివరకు వల్లే అసక్తుణ్ణి కాను. ఇప్పుడు నాకు ఆ శక్తితో నేను వీటిని జయిస్తాను అని నీ గట్టి ప్రయత్నం వల్ల నువ్వు జయించలేని వాటిని జయించగలుగుతావు. కాబట్టి గురువు చేసే పని ఏమిటంటే అశక్తుడైన వాడికి అండగా ఉంటాడు. అప్పుడు గురువు యొక్క రూపం వల్ల, గురువు యొక్క భావన వల్ల అతడికి గొప్ప శక్తిని పొందగలుగుతాడు. ఆ శక్తితో అతడు దేనికి లొంగకుండా తానుగా నిలబడగలుగుతాడు అని భగవాన్ చెప్పారు. ఈ ప్రశ్నకు సమాధానం. హరి ఓం నమః.